ఇప్పుడు వెనక భాగంతో ముందు భాగానికి క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎదరు భాగం ఎంతైతే పొడవు ఉందో చూసుకోవాలి. ముందు ఉక్సుల భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్సుల భాగం నుంచి ఈ షోల్డర్ ఖర్చు భాగం దగ్గర నుంచి ఈ కింద మధ్యలో డాట్ వరకు ఇలా చూసుకోవాలి. పొడవు సాగదీయకుండా ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది కాబట్టి దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి మెడ భాగం ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల భాగం చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టి చూసుకోవాలి. ఇలాగా కొంచెం పైకి పెట్టుకోవాలి మార్కింగ్. ఇప్పుడు దీన్ని కొంచెం లోతు తీసుకోవాలి. సరిపోయింది కాబట్టి ఇది మార్కింగ్ అలా ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకొని కింద మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. అక్కడి నుంచి మధ్యలో డాట్ కోసం కింద షేప్ దగ్గర ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి. ఇప్పుడు ఈ ఖర్చు భాగం ఇక్కడ నుంచి కిందకి లోతు ఎలా తీసుకోవాలి చూపిస్తాను. ఈ మధ్యలో డాట్ వరకు పైన షోల్డర్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ వరకు ఈ మధ్య భాగానికి ఇలా వేసుకోవాలి. అంటే ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా లోతు తీసుకోవాలి షేప్ భాగం దగ్గరికి. ఇప్పుడు ఈ నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు నడుం సైడ్ కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక వైపు ఒక భాగమే ఇలా తీసుకోవాలి. ఎదర భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంతైతే ఉందో ఖర్చు భాగం, ఆ ఖర్చు భాగం లూజు ఇలా చూసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎదర భాగం దగ్గర ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనికి మధ్యలో ఖర్చు భాగాలు ఎలా వేయాలో చూపిస్తాను. డాట్స్ ఇది మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే ఎదరు భాగాన్ని ఓపెన్ సైడ్ మధ్యలోకి ఒక డాట్ వస్తుంది. మన బ్లౌజ్ ఎంతైతే ఉందో డాట్ పొడుగు చూసుకొని వేసుకోవాలి. ఉక్సుల భాగం తీసుకొని కొలుచుకోవాలి. ఎదరు ఖర్చు భాగానికి కొంత గ్యాప్ ఉంచాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రెండు భాగాలకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి ఇలా బ్లౌజ్తో కూడా కలుసుకోవచ్చు. కింద ఖర్చు ఎక్కడి నుంచి వేసుకోవాలి. ఇక్కడ ఎదురు స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఖర్చు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగం తీసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ నుంచి మన బ్లౌజ్ ఆదని బట్టి ఇది గీసుకొని కొలుసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి ఇలా ఖర్చు వస్తుంది. మూడవది బ్లౌజ్కున్న డాట్స్ని బట్టి పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సరిపోతుంది, అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ దగ్గర ఇది లూజ్ మార్కింగ్ ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు చేతులు తీసుకోవాలి. ఇప్పుడు రెండు పొరల మీద ఉంది, దీన్ని మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఇలాగా ఈ విధంగా పెట్టుకోవాలి బ్లౌజు. ఇది వెనక్కి భాగానికి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి లూజు. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ పొడవు చూపిస్తున్నాను. ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం కొంచెం క్లాత్ తక్కువైంది కాబట్టి ముక్క యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి రెండింటిని ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి ఈ విధంగా ముక్క ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే రెండు ముక్కలు యాడ్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్, ఇది ఖర్చు భాగం దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకొని దగ్గరికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి.
ఇది ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య భాగానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఇలా పైకి వేసుకోవాలి. ఈ రైట్ సైడ్ కూడా ఇలా లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అయితే వచ్చిందో ఆ లూజ్ ఒకసారి చూసుకోవాలి. ఈ మధ్య భాగం నుంచి పెడుతున్నాను అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇందులో కొంచెం రెండు యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా తీయకపోతే చేతుల దగ్గర చంకల భాగం ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసం ఇలా లోతు కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు తీసిన దగ్గర నుంచి ఎదర భాగం తెలియడం కోసం ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. అంటే బ్లౌజ్ ఎదర భాగం రావాలని. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకోవాలి బ్లౌజ్కి. ఇవి మనకి పెద్ద క్లాత్ ఉన్నట్లయితే రెండు షేప్లు 4 తీసుకోవాలి. ఏదో చిన్నగా ఉన్నట్లయితే 2 తీసుకోవాలి. వేరే కలర్ అయినా లోపలికి అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఖర్చు భాగం కోసం కొంచెం గ్యాప్ ఉంచాను. ఓపెన్ సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు మన షేప్ ఎంతైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగం దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం వైపు ఇప్పుడు ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ వస్తుంది. సన్నగా ఉండే వాళ్ళకైతే తగ్గుతుంది, లావు ఉండే వాళ్ళకైతే మాత్రం 3.5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు నడుము సైడ్ అయితే 2.5 ఇంచెస్ వస్తుంది, తగ్గుతుంది. ఇది ఎంత అయితే ఉందో అంతవరకే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్. ఇప్పుడు ఓపెన్ సైడ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి షేప్ ముక్కలు. ఇప్పుడు వెనుక భాగానికి బెల్ట్ భాగం కోసం ఒక ముక్క తీసుకోవాలి. ఇది వెనుక భాగానికి బెల్ట్ భాగం కోసం ఇలా పెద్ద ముక్క తీసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగానికి నెక్ కోసం స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి ఇప్పుడు స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం రౌండ్ నెక్ కాబట్టి రౌండ్గా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగానికి, ఇంకొకటి తాళ్ళు భాగానికి. ఇలా 2 ముక్కలు తీసుకోవాలి.
ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ షోల్డర్ పాయింట్ మధ్యకి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే ఇలా ఈ మధ్య భాగానికి మన బ్లౌజ్ ఖర్చు ఎంతైతే ఉందో వెనకాల డాట్కి అంతవరకు ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి వెనకది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.